అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అది చాలా తెలివైనదిగానూ దుర్బుద్ధిగానూ ఉండేది. అడవిలో జంతువులను పట్టుకుని తినడం దాని అలవాటు. కాని ఒక్కోసారి ఆహారం దొరకకపోతే అది రాత్రివేళలో ఊర్లోకి వెళ్లి అక్కడి మేకలను దొంగిలించి తీసుకెళ్లి తినేది. ఆ అడవిలోనే ఒక పొడవాటి చెట్టుపైన ఒక కోతి ఉండేది. ఆ కోతి చాలా కుతూహలంగా ఉండేది. ఇతని పనులు ఏవిటో చూద్దాం అని అనుకుంది. ఒకరోజు కోతి తోడేలు దగ్గరికి వచ్చి అంది, నన్ను కూడా తీసుకెళ్ళు. నువ్వు ఎలా మేకలను పట్టుకుంటావో చూడాలని ఉంది. తోడేలు నవ్వింది. రాత్రికి సిద్ధంగా ఉండు. ఈరోజు నిన్ను తీసుకెళ్తాను అంది. అలానే రాత్రయింది. ఇద్దరూ ఊర్లోకి వెళ్లారు. కాని వారికి తెలియదు. ఊరివాళ్లు ముందే అర్థం చేసుకున్నారు మేకలను ఎవరు తీసుకెళ్తున్నారు అని. ఆ రాత్రి కొంతమంది యువకులు దాగి మేకల్ని కాపాడుతున్నారు. తోడేలు మేకల దగ్గరికి వచ్చి మెల్లగా అడుగేస్తుంటే ఒక్కసారిగా యువకులు ఎగబడ్డారు. దొంగ వచ్చాడ్రా అంటూ దాడి చేశారు. తోడేలను దొరకగా బెంబేలెత్తుతూ ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. నన్ను ఎందుకు కొడుతున్నారు? నేను ఏమీ చేయలేదు అని కోతి అరిచింది. కాని నీవు దొంగతోనే వచ్చావుగా. తప్పు చేసిన వాళ్లతో ఉన్నా నీవు కూడా తప్పు చేసేదానివే అని యువకులు కోపంగా చెప్పారు. అప్పటికే భయపడిపోయిన కోతి ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకుని అడవిలోకి పరుగెత్తింది. ఇంకెప్పుడూ అలాంటివాళ్ల వెంట వెళ్లను అని బుద్ధి చెప్పుకుంది. నీతి ఏమిటంటే, చెడును చేయకపోయినా చెడు చేసేవారికి తోడుగా ఉంటే ప్రమాదాల నుంచి తప్పించుకోలేము.